హాయ్ అండి, నేను మీ భాగ్యలక్ష్మి. ఈరోజు మక్కటుకులతో చుడువా చూపిస్తాను మీకు. దానికి కావాల్సింది ముందుగా మసాలా రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ గిన్నె తీసుకొని పావు కిలో అటుకులు ఉన్నాయి, ఒక స్పూన్ కారము, తగినంత మీకు సరిపడినంత ఉప్పు, హాఫ్ స్పూను జీలకర్ర పొడి, ఒక స్పూను సోంపు, స్పూను ధనియాల పొడి, ఒక స్పూనున్న 2 స్పూన్లు, కొంచెం స్పూన్ మీద కొద్దిగా పంచదార, పావు స్పూను పసుపు, కొద్దిగా ఇంగువ. అన్నీ వేసి మెత్తగా మిక్సీ. స్టవ్ మీద నూనె పెట్టుకోవాలి. నూనె బాగా కాగిందా లేదా చూసుకోవాలి. బాగా కాగింది. బాగా కాగిన తర్వాత ఇట్లా వేసేసుకోవాలి. వేయించి ఇట్లా పేపర్ మీద వేసుకొని, ఇందాక మనము మిక్సీలో వేసి పెట్టుకున్నాం కదా పౌడరు, ధనియాలు జీలకర్ర వేయించింది వేసుకోవాలి పౌడరు. ధనియాలు జీలకర్ర, సోంపు, చక్కెర, ఉప్పు, కారం, పసుపు, ఇంగువ పొడి అన్నీ వేసి మిక్సీలో తిప్పుకున్నాను. ఈ పౌడర్ని వేడిగా ఉన్నప్పుడే ఇట్లా వీటి మీద చల్లుకోవాలి. కొంచెం కొంచెం చల్లగా అయితే పట్టుకోదు, వేడిగా ఉన్నప్పుడే చల్లుకోవాలి. చల్లి ఇట్లా కలిపేసుకోవాలి. కొంచెం మనం తినేంత కారం కావలసినంత చల్లుకోవాలి. ఇట్లా నూనె బాగా కాగిన తర్వాత వేస్తేనే బాగా పొంగుతాయి. మళ్ళీ గోలిచ్చినవి కూడా దాని మీద వేసుకొని మళ్ళీ చల్లుతున్న కారము. ఇప్పుడు అవి అయిపోయిన తర్వాత కొన్ని పల్లీలు, పుట్నాలు, కొద్దిగా కరివేపాకు ఇట్లా వేయించి తీసేసేయాలి. ఇప్పుడు ఇవి గోలించుకున్నవన్నీ ఇందులో వేసి కలుపుకోవాలి. పల్లీలు, పుట్నాలు అవన్నీ చూసిండ్రు కదా. మక్కటుకులతో చుడువా. ఎండాకాలం పిల్లలు ఇంట్లో ఉంటారు, ఏదో ఒకటి అడుగుతుంటారు కదా. అందుకని ఇట్లా చాలా ఈజీగా అయ్యే పని, ఎక్కువ కష్టం లేకుండా తొందరగా అయిపోతుంది. మీరు కూడా చేసి పెట్టండి. ఎట్లా వచ్చిందో మీరు కూడా చెప్పండి, కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి.